బీఆర్ఎస్ నుంచి కవిత బయటకు రావడాన్ని తెలంగాణ ప్రజలు హర్షిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. 10 ఏళ్ల పాలనలో కల్వకుంట్ల కుటుంబం ఎంత దోచుకుందో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కవిత ఆరోపణలకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి రవి ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ పార్టీ నుంచి అదేవిధంగా ఎమ్మెల్సీకి పదవికి కవిత రాజీనామా చేశారు. ఇదే అంశానికి సంబంధించి మనతో స్పందించేందుకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, కవిత ఎపిసోడ్ని ఎట్లా చూస్తారు? కవిత ఎపిసోడు తెలంగాణకు అన్యాయం జరిగిందనా, లేకపోతే రాజకీయ భవిష్యత్ ఏందనే ఆలోచన, లేకపోతే పంపకాలలో వచ్చిన పంచాయతీని ఇటు ప్రజలకు ఇటు రాష్ట్ర రాజకీయాలకు అందరినీ కన్ఫ్యూజ్ చేయాలన్న ఈ 3 అంశాల మధ్య నడుస్తున్నాం రాజకీయం. కవిత కీలకమైన సభ్యురాలు ఆ కుటుంబంలో. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమార్ క్రియాశీలకంగా ఆ కుటుంబంలో రాజకీయాలకు డే 1 నుంచి ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు కవిత గారి స్టేట్మెంట్లో కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ఒకటి, సంతోష్ రావుకు హరీష్ రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అయినట్ట అంటే మరి అదే కదా ఇక్కడ సమస్య. తెలంగాణ ప్రజలకు మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని దోసుకొని ఎవరింట్లో బంగారం పడదో ఆమె చెప్పింది. మరి ఈ విషయాన్ని ఆమె అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలలో దోపిడీ జరిగేటప్పుడే కనుక చెప్పుంటే తెలంగాణ ప్రజలు ఇవాళ డెఫినెట్గా ఆమెను అభినందించేవారు, అభిమానించేవారు. అంతా అయిపోయింది. మరి ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత ఉన్న కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం పీసీ ఘోష్ కమిటీని వేసింది. పీసీ ఘోష్ కమిటీ నుంచి దాన్ని అసెంబ్లీలో పెట్టి సిబిఐ ఎంక్వైరీ చేసింది. ఈ సమయంలో ఆమె బయటకు వచ్చి మాట్లాడాలంటే ఒకటే అంశం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? తప్పైంది. తెలంగాణ ప్రజలు నన్ను నా కుటుంబాన్ని నమ్మి పెద్ద నాయకులను చేసిర్రు. మా నాయనను ముఖ్యమంత్రి కూడా చేస్తే మా నాయన అసమర్థత అని ఒప్పుకుంటుందా? మా నాయనకు దోపిడీలో సంబంధం లేదని చెప్తుంది. అంటే పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా సిబిఐకి అప్పగించని చెప్తున్నారు. కానీ అసలు బీఆర్ఎస్ చేతికి ఇచ్చిన తర్వాతనే పీసీ ఘోష్ కమిషన్ సిబిఐకి అప్పగించడం బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కూడా అంటున్నారు. మొత్తం ఆధారాలను కూడా బీఆర్ఎస్ చేతిలో పెట్టిన తర్వాతనే ఆలస్యంగా మేల్కొన్నారని. బీజేపీ వాళ్ళకు ఒకటే చెప్తున్నా, గతంలో ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంస్థ వచ్చి ఇక్కడ గొర్రెల పంపకంలో అవకతవకలు జరిగినాయని వచ్చిర్రు. ఏం చేసిర్రు ఇప్పటిదాకా? బండి సంజయ్ని నేను అడుగుతున్నా, కిషన్ రెడ్డిని అడుగుతున్నా, సెంట్రల్ మినిస్టర్లు గొర్రెలది స్కామ్ చేసిండు అని చెప్పి దాని మీద అల్లాగుల్లా చేసిర్రు. ఎందుకు మరి దాని మీద ఎంక్వైరీ జరగలేదు? నెంబర్ 2, గతంలో డ్రగ్స్ కేసు మీద అకుల్ సబర్వాల్ గారితో ఎంక్వైరీ చేసింది. ఎటుపోయింది ఆ ఎంక్వైరీ? మీ సంస్థ సుమోటో తీసుకొని వచ్చి ఇక్కడ చేసినదే పీకలేకపోయారు. ఇవాళ మీ మీద నమ్మకం లేక సిబిఐకి ఇచ్చే ముందు మేము 600 పేజీల రిపోర్టు, ఒక ఇండిపెండెంట్ ఒక మాజీ జడ్జి తోటి ఎంక్వైరీ చేయించి నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, కిషన్ రెడ్డి గారు మీ మీద మీకు అరటిపండు ఒలిచిపెట్టే విధంగా ఒలిచిపెట్టి మీ చేతిలో పెట్టినాం ఈరోజు. ఇప్పుడు మీరు ఏం చేస్తారో తెలంగాణ ప్రజల ముందు పెట్టినాం మిమ్మల్ని. మీ సిబిఐ ఏం చేస్తుంది? నిజంగానే సిబిఐ అనుకున్న విధంగా బీజేపీ నాయకులను కాపాడినట్టునే ఈ భారతదేశంలో బీఆర్ఎస్ నాయకులను కూడా కాపాడుతుందో తెలిసిపోద్ది. అంటే కవిత ప్రత్యక్షంగా అవినీతి ఆరోపణలకు పాల్పడ్డారు హరీష్ రావు అని చెప్తుంది. 4-5 సందర్భాల్లో కూడా కేసులు కాకుండా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాపాడుతున్న కామెంట్లపై ఎలాంటి చర్యలు ఉండబోతాయి? కేసులు కాకుండా కాపాడుతుందా కాంగ్రెస్ ప్రభుత్వం? సిబిఐ పెట్టి తీసుకుపోయి ఈమెను ఏదైతే జైల్లో పెట్టిర్రో ఢిల్లీలో, ఏం జైలు అది? తిహార్ జైల్లో పెట్టిర్రో అదే తిహార్ జైల్లో పెడతారో లేదో తెలంగాణ ప్రజల ముందు మొత్తం కనపడుతుంది. కవిత గారికి డెఫినెట్గా నేను ఒక్క విషయంలో ఆమెను అభినందిస్తున్నా. ఇక్కడ తప్పు జరిగిందని ఆమె ఒప్పుకోవడాన్ని అభినందనే కాకుండా స్వాగతం కూడా చేస్తున్నాం. కవిత కొత్త పార్టీ ఆలోచనపై కవిత కొత్త పార్టీ పెడుతుందా? మళ్ళీ ఆస్తి పంపకాలలో ఆమె శ్రీరామకు వస్తే మళ్ళీ తల్లిదండ్రులు గొప్పోళ్ళు అని చెప్పి ఇంటికి పోతుందా? దారి తప్పినా తప్పైందని చెప్పి నాది నాకు ఇచ్చిర్రు, నా బంగారంలో సంతోష్ రావు ఇంటికాడున్న బంగారంలో హరీష్ రావు ఇంటికాడున్న బంగారంలో నాకు కూడా వాటా వేసిరు కాబట్టి తెలంగాణ ప్రజలకు క్షమించండి, మా నాయన బంగారం మా బావ బంగారం అంటదా అనేది నాకు తెలియదు. దోపిడీల భాగస్వామ్యం ఉందా లేదా అనేది తర్వాత సంగతి. దోపిడీ జరుగుతున్నప్పుడు అయితే ప్రత్యక్షంగా ఆమె సాక్షే కదా, మరి ఆ రోజు ఎందుకు ఆపలేదు? కాంగ్రెస్ నాయకుల కొంతమంది డైరెక్షన్లతోనే బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు కవిత ఇలా మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆమె వెనుక ఉండి నడిపించిర్రా లేదా అనేది అతి త్వరలో తెలంగాణ ప్రజలకు తెలుస్తుంది. మేము కూడా ఇవాళ 2 రోజులు చేసే రాజకీయం కాదు. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి సంవత్సరంన్నర పాలన ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం మేము పనిచేస్తున్నాం.
10 ఏళ్ల సంసారంలో దోపిడీకి వన్ చేసినట్టు ఆమె ఒప్పుకుంది. కాబట్టి తెలంగాణ ప్రజలకు తేట తెల్లమైద్ది. ఈరోజు ఆమె ఏ స్టేట్మెంట్ ఇచ్చినా, ఎవరెవరు ఏం మాట్లాడినా, వాళ్ళు ఏమైనా తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టేనిక మాట్లాడాల్సిందే తప్ప తెలంగాణ ప్రజలు ఇప్పుడు చైతన్యవంతులు, గతంలో కూడా చైతన్యవంతులు ఉండే కానీ కేసీఆర్ మాటలకు, హరీష్ రావు మాటలకు, కేటీఆర్ మాటలకు బురిడి కొట్టించి దేశాన్ని దోసుకుర్రు తెలంగాణను. ఇక తెలంగాణ ప్రజలు మోసపోరు. ఓకే, మొత్తంగా చూసుకుంటే కాళేశ్వరం సంబంధించినటువంటి అవినీతికి సంబంధించిన విషయంలో కవిత తిహార్ జైలుకు వెళ్ళిన విధంగానే ఏదైతే సిబిఐకి అప్పచెప్పామని హరీష్ రావు కూడా జైలుకు వెళ్ళడం ఖాయమైంది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటుందని చెప్పేసి ఎంపీ చామల కిరణ్ కుమార్ చెప్తున్నారు. వీడియో మహేష్తో రవికుమార్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నల్గొండ.